హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి డిటర్మైన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఏ అండ్ బి ఈ మోడల్ ప్రాబ్లం ప్రీవియస్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. ఎక్కువ ఈ మోడల్ అడుగుతున్నారండి. స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ మీద ఇటువరకు సింపుల్గా స్టార్ ఇచ్చేసి డెల్టాలోకి కన్వర్ట్ చేయడం కానీ, లేదా డెల్టా ఇచ్చి స్టార్లోకి కన్వర్ట్ చేయడం కానీ చాలా ఈజీగా ఇచ్చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అలా ఇవ్వకుండా ఒక సర్క్యూట్ ఇచ్చి, అంటే ఒక నెట్వర్క్ ఇచ్చి ఆ నెట్వర్క్కి ఏ అండ్ బి మధ్యలో ఉన్న ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇది కూడా మనకి స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ మీద ప్రాబ్లం, బట్ డైరెక్ట్గా అడగట్లేదు, ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఓకే, ఇది ఒక సెకండ్ ప్రాబ్లం అండి. దీని మీద ఇది మనకి ఇచ్చిన నెట్వర్క్. ఈ గ్రీన్ కాకోకుండా పింక్ ఏదైతే ఉందో అది మనకిచ్చిన ప్రాబ్లం అండి. ఏ షేప్ కనిపిస్తుంది? ఈ పింక్ ఉన్నవన్నీ డెల్టా షేప్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ రెండు, ఇదొక డెల్టా షేప్, ఇదొక డెల్టా షేప్. ఈ డెల్టాలో నుండి దేనిలో కన్వర్ట్ చేశాను? నేను స్టార్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అలానే బి సైడ్ కూడా డెల్టా నుండి స్టార్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడేమో R1, R2, R3 అని తీసుకున్నాను. ఇక్కడేమో RA, RB, RC అని తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఏం చేయాలి? డెల్టా టు స్టార్ కన్వర్షన్ అనేది ఇలా రెండు వైపులా చేయాలి. ఓకే, చేయాలి అంటే మనకు ఫస్ట్ అసలు ఏం తెలియాలి? స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి తెలిస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయగలం. ఇప్పుడు మనం చేసేది డెల్టా టు స్టార్ కాబట్టి ఇప్పుడు R1 క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం? ఈ R1కి ప్యారలల్గా ఏవైతే ఉన్నాయో రెసిస్టర్స్, వాటిని మల్టిప్లై చేసి డినామినేటర్లో ఇక్కడున్న 3 రెసిస్టర్స్ని సమ్ చేయాలి. ఓకే, అది ఇప్పుడు R2 ఉంది. R2కి ఉన్న ప్యారలల్ రెసిస్టర్స్ ఏంటి? 4 ohms అలానే 6 ohms. ఈ రెండింటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేసి డినామినేటర్లో ఇక్కడున్న 3 రెసిస్టర్స్ని సమ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. 4 + 10 + 6 అని తీసుకోవాలి. అలానే R3 అంటే ప్యారలల్గా ఉన్న రెసిస్టర్స్ ఏంటి? 6 ohms అలానే 10 ohms. ఈ రెండింటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేసి డినామినేటర్లో మొత్తం యాడ్ చేయడమే. ఇదే మనకి డెల్టా టు స్టార్ కన్వర్షన్. అలానే బి సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. అదే ఇక్కడ రాశాను చూడండి. R1 అంటే ప్యారలల్ రెసిస్టర్స్ మల్టిప్లై చేసి డినామినేటర్లు అన్నిటిని యాడ్ చేస్తే మనకి 2 ohms వచ్చింది. అలానే R2, R3. నెక్స్ట్ బి సైడ్ ఉన్నవి కూడా సేమ్ అలానే క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తే మనకి RA, RB, RC వస్తుంది. RA ఈక్వల్ ఎంత వచ్చింది? 4.44 ohms వచ్చింది. RBనేమో 6.667 ohms. RC ఈక్వల్ టు 3.33 ohms వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే నెట్వర్క్ని రీడ్రా చేయాలి. అలానే ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం, నేనైతే ఈ ప్రాబ్లంలోనే స్టార్గా కన్వర్ట్ చేసినట్లు ఇలా రాశాను. కానీ మీరు ఏం చేస్తారు అంటే ముందు ఇచ్చిన నెట్వర్క్ని డ్రా చేయాలి. ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈజ్. అలా డ్రా చేసిన తర్వాత ఇలా మీరు తీసుకోవాలి. ఇలా ఇచ్చిన ప్రాబ్లంలోనే ఇలా పెట్టకండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ డెల్టా నుంచి స్టార్ కనెక్ట్ చేసిన తర్వాత మనం సర్క్యూట్ రీడ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇది మొత్తం కలిపి ఏంటి? ఫస్ట్ స్టార్. ఇదంతా కలిపి సెకండ్ స్టార్. దీనికి మధ్యలో ఆల్రెడీ 6 ohms 9 ohms ఉంది కదా, ఆ 9 ohms అనేవి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్లో సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ కూడా ఐడియా ఉండాలి. సిరీస్ కనెక్షన్ అంటే చూడండి, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. ఇక్కడ 2 ohms, 6 ohms అలానే 4.44 ohms. ఈ 3 ఎలా ఉన్నాయి? సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ అంటే యాడ్ చేయాలి. ఓకే, అలానే ఇటు చూసుకుంటే 3, 9, 6.66 ఈ 3 కూడా ఎలా ఉన్నాయి? సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సిరీస్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 యాడ్ చేస్తే 12.44 ohms వచ్చింది. ఈ 3 రెసిస్టర్స్ని యాడ్ చేస్తే 18.667 ohms వచ్చింది. ఓకే, మళ్ళీ మనం ఏం చేయాలి? నెట్వర్క్ని రీడ్రా చేయాలి. ఎందుకు రీడ్రా చేయాలంటే ఇక్కడ ఇన్ని రెసిస్టర్స్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేసి 1 రెసిస్టర్గా ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ ఒక రెసిస్టర్ని తీసుకుంటాం. అలాగే ఇక్కడున్న వాల్యూస్ అన్నిటినీ కలిపి యాడ్ చేసి ఒక రెసిస్టర్గా తీసుకుంటాం కదా. అలా తీసుకున్నప్పుడు సర్క్యూట్ ఎలా వస్తుందంటే ఇలా. ఓకే, ఇక్కడ 1.2 ohms యాస్టీజ్, ఇక్కడేమో 3.33 ohms యాస్టీజ్ ఉంటుంది. ఇక్కడ ఈ 3 యాడ్ చేస్తే 12.44 ohms వచ్చింది. ఈ 3 యాడ్ చేస్తేనేమో 18.667 ohms వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ రెండు కనెక్షన్ ఎలా కనపడుతుంది మీకు? ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. ఓకే, ఈ ప్యారలల్ కనెక్షన్కి ఈ రెసిస్టర్ ఎలా ఉంది? సిరీస్లో ఉంది. అలానే ఈ రెసిస్టర్ ఎలా ఉంది? సిరీస్లో ఉంది. మీరు ఇప్పుడు మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఏ అండ్ బి చేయాలి కదా. డైరెక్ట్గా ఒక ఈక్వేషన్ వేసినా ప్రాబ్లం లేదు. అంటే ఫస్ట్ ఏంటి? 1.2 ప్లస్
ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంటూ ఇది బై ఈ రెండింటిని యాడ్ చేస్తాము, మళ్ళీ ప్లస్ ఇక్కడ ఉన్న రెసిస్టర్స్ని వేస్తున్నాం. అలా కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఫస్ట్ ఈ ప్యారలల్ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేసేసుకోండి. వచ్చిన వాల్యూతో ఇక్కడ ఒక రెసిస్టర్ డ్రా చేసి అలా వేసిన పర్లేదు. అంటే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామనుకోండి, ప్యారలల్ కనెక్షన్ సింప్లిఫై చేసామనుకోండి, అప్పుడు నెట్వర్క్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడేమో 1.2 ohms ఉంటుంది, ఇక్కడేమో 3.33 ohms ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ప్యారలల్ కనెక్షన్ ఉంది చూసారా, దాన్ని సింప్లిఫై చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, అప్పుడు మన అన్ని రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి ఈ కనెక్షన్లో, సిరీస్ కనెక్షన్ ఉన్నాయి. అంటే ఇక్కడున్న వాల్యూని ఇక్కడున్న వాల్యూని ఇక్కడున్న వాల్యూని యాడ్ చేస్తే సరిపోతుంది. నేను అలా మళ్ళీ వీటిని ప్యారలల్గా సపరేట్గా చేసి అలా కాదండి, అన్నీ ఇక్కడ ఒకే నెట్వర్క్తో వేసాను. అది ఒకసారి చూద్దాం. The equivalent resistance between A and B terminals AB equal to 1.2 ప్లస్ ఇదేమో ప్యారలల్ కనెక్షన్ ప్లస్ 3.33. ఇలా సింప్లిఫై చేసుకుంటా వస్తే ఇంకోండి, నేను ఆల్రెడీ ఇంత డ్రా చేసిన దగ్గర రెసిస్టర్ వాల్యూ ఎంత వేయాలి, 7.465 అనేది వేయాలి. ఫైనల్గా ఆన్సర్ RAB ఈక్వల్ ఎంత వచ్చిందంటే 11.995 ohms. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా మీకు డైరెక్ట్గా అడగట్లేదు, ప్రజెంట్ పేపర్లో మ్యాక్సిమం ఇలా ఇండైరెక్ట్గా అడుగుతున్నారండి. ఇవి ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.